నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో రెడీ టు మూవ్ ఇన్ 2 and 3 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క సైజెస్, వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా బిల్లర్ గారి దగ్గర తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేము, మన అపార్ట్మెంట్ ఎన్ని స్క్వేర్ యార్డ్లలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ విషయం అనేది క్లియర్గా చెప్పండి. ముందుగా సన్లైట్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. అండ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ మా యొక్క సైట్ వివరాలు తెలియజేయడానికి. నా పేరు చిన్న అండి. సైట్ వచ్చేసి 640 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ ఇది వచ్చేసి 5 floors అండి. ఈచ్ ఫ్లోర్ లో మనకు 2 ఈస్ట్ అండ్ ఒక వెస్ట్ ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. అపార్ట్మెంట్ ది కింద స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 640 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే సార్, ఇది వచ్చేసి మనకి రోడ్ నెంబర్ ఏముంటుంది? మేడిపల్లి సత్యనారాయణపురం రోడ్ నెంబర్ 2 లో ఇది లొకేట్ అయి ఉంది. వరంగల్ హైవే కి 1.5 kilometer ఉంటుంది. ఓకే సార్, నియర్ బై ఉన్నటువంటి లైక్ స్కూల్స్, కాలేజెస్ అండ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉండవచ్చు అని చెప్పండి. ఇక్కడ మనకు వాకబుల్ లోనే స్కూల్స్ ఉన్నాయండి. తర్వాత 2 kilometers లో వచ్చేసి ఇప్పుడు కొత్తగా వస్తున్న కమిషనరేట్ బిల్డింగ్ కూడా ఉంది. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ఒక 1/2 kilometer వెళ్తే సిపిఆర్ఐ వరంగల్ హైవే కి మీరు కనెక్ట్ అయిపోతారు. ప్లస్ ఇటు పర్వతపూర్ కూడా మీకు చాలా దగ్గర, ఒక 1 kilometer లోనే పర్వతపూర్ రోడ్ కూడా కనెక్టివిటీ. దెన్ అగైన్ అక్కడ నుంచి మీరు ఫిర్జాదిగూడ కూడా అండ్ ఉప్పల్ మెట్రో ఇక్కడ నుంచి మీకు 5 kilometers వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనము ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళేసి కన్నటువంటి ఎమ్యూనిటీస్, ప్రైస్ డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసు. మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ ఇక్కడ ఎంత సైజ్ లో పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు క్లియర్ గా చెప్పండి. ఓకే, ఇక్కడ పార్కింగ్ వచ్చేసి మీకు 15 కార్స్ కోసం పార్కింగ్ ఏరియా అనేది అలాట్ చేయడం జరిగిందండి. ఓకే, ఇది మీకు వచ్చేసి కూడా మీకు 10 feet గ్యాప్ ఇచ్చాము. సో దట్ వెహికల్ అనేది ఈజీగా మీకు యాక్సెసిబుల్ ఉండడానికి. అండ్ ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేసి మీకు పార్కింగ్ ఇస్తున్నాము, లిఫ్ట్ ఇస్తున్నాము. లిఫ్ట్ కూడా గ్రిల్ లిఫ్ట్ అండి. ఓకే, జాన్సన్ అండ్ జాన్సన్ ఇస్తున్నాము. అదే విధంగా మీకు పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. అండ్ కామన్ ఏరియాస్ కి లైట్స్ వస్తాయండి పవర్ వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్మెన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారండి. సీసీటీవీ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? సీసీటీవీ వన్స్ ఒకసారి ఇక్కడ మెంబర్స్ అందరూ వచ్చాక వాళ్ళ డిసిషన్ బట్టి వాళ్ళు సీసీటీవీస్ మెయింటైన్ చేస్తారు. కాకపోతే మీకు బ్యూటిఫుల్ గా ఎలివేషన్ ఇస్తున్నాము. సింగిల్ గేట్ తో, పెద్ద గేట్ తో ఇస్తున్నాం. బోర్ వేయించాము. ప్లస్ మనకు మంజీరా కనెక్టివిటీ ఉంది. ప్రతి ఫ్లాట్ లో కూడా మీకు బోర్ అండ్ మంజీరా ఇండివిజువల్ ట్యాప్స్ ఇస్తున్నాము. దాంతో పాటు ఇంకో ఎక్స్ట్రా ట్యాప్ ఏంటంటే ఫిల్టర్ కి కూడా ఇస్తున్నాం. రేట్ విషయం కూడా క్లియర్ గా చెప్పండి మన వ్యూవర్స్ కి. ఎస్, రేట్ ఏంటంటే అండి మీకు కస్టమర్ ఫ్రెండ్లీ బడ్జెట్ గానే రేట్ పెట్టామండి. 1050 SFT, అది ఈస్ట్ ఫేస్ లో 40 feet రోడ్ కు ఉన్నటువంటి మా సైట్ లో ఓన్లీ 50 lakhs కి మేము ఆఫర్ చేస్తున్నాము. అండ్ మన దాంట్లో ఇంకొక సైజ్ వెస్ట్ ఫేస్ ఉంటుందండి, 1410 SFT ఉంటుంది. అది వచ్చి 68 lakhs. ఏంటంటే ఎక్కువగా నెగోషియేషన్ కాకుండా ఒక లిమిట్ నెగోషియేషన్ లోనే పెట్టామండి. ఎక్కువగా చెప్పడం, తక్కువ చేయడం కాకుండా వీఆర్ ఇన్ టు ది కస్టమర్స్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్ పెట్టామండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో టైడ్ అప్ విత్ LIC బ్యాంక్ అండి. సో LIC తో కస్టమర్స్ కూడా లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. 90% ఆఫ్ ద లోన్ ఎలిజిబుల్ ఉంటుంది కస్టమర్స్ కి. కస్టమర్స్ కనుక లోన్ వెళ్ళేది ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే LIC ఎగ్జిక్యూటివ్ మేము పిలిపిస్తామండి. పిలిపించి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మేము కొంచెం దాంట్లో ఎక్కువ కన్సర్న్ చేసుకొని లోన్ కూడా మీకు తొందరగా రావాలని చూస్తున్నారు కదండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో బిగ్ సైజ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో స్పేసెస్ ఉన్నటువంటి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అన్నది చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్ కే సేల్ చేస్తున్నారు. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న సార్ నెంబర్కి కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ఈ అపార్ట్మెంట్ లో మీరు ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మాకు ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని బుకింగ్స్ అయిపోయాయి. అండ్ ఇప్పటి వరకు మాకు 5 bookings అయిపోయాయి కూడా. అండ్ వీఆర్ ఆల్సో అంటే మా ఒక అపార్ట్మెంట్ కూడా 1 month టైమే మేము తీసుకుంటున్నాము. 1 month లో ఆక్యుపెన్సీ కూడా కస్టమర్స్ కి ఇచ్చేస్తున్నాం. ఈ బ్యాలెన్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసి 1 month లోనే పొజిషన్ ఇచ్చేస్తున్నాం. థాంక్యూ సార్. థాంక్యూ. ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ 2 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ యొక్క సైజెస్ అన్నది 1050 SFT లో ఉంటుంది. 2 BHK తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఏదైతే కారిడార్ చూపిస్తున్నామో ఇది వచ్చేసి మనకి 7 feet విడుతున్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ డోర్కి సంబంధించిన చౌకోట్ అంతా 100% వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగింది. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ హాల్ యొక్క సైజ్ అన్నది 12.4 into 14 feet ఉన్నటువంటి ఈ హాల్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ విత్ ఫాల్ సీలింగ్తో సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు.
అండ్ మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇటువైపు వచ్చేసి సెకండ్ విండో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక 4 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము అండ్ షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, విండో కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 8.6 ఇంటూ 8.7 సైజులో ఇక్కడ కిచెన్ ఏరియా అనేది రావడం జరిగింది. అండ్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే 3.5 ఇంటూ 6 ఫీట్ వెడల్పున్నటువంటి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు, విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. 13 ఇంటూ 12 ఫీట్స్ వెడల్పు ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగిందండి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 13 ఫీట్ ఉంటుంది అండ్ ఇలా చూసుకుంటే 12 ఫీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 4 ఇంటూ 6 సైజులో ఇక్కడ వాష్రూమ్ అనేది రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వుడ్తో ఉన్నటువంటి చౌకోట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 12.4 ఇంటూ 10 ఫీట్స్ ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. సో ఇలా చూసుకుంటే మనకి 12 ఫీట్స్ ఉంటుంది అండ్ ఇలా చూసుకుంటే 10 ఫీట్స్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి ఒకటి బాల్కనీ ఏరియా లాగా ప్రొవైడ్ చేస్తారండి. ఇది వచ్చేసి మనం యూటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ బాల్కనీ కింద వాడుకోవచ్చు. ఇక్కడ వాల్కి టైల్ చెక్ చేస్తారు. అండ్ దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 3.5 ఇంటూ 6 ఫీట్స్ వెడల్పు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు, వాల్కి టైల్ చెక్ చేస్తారు అండ్ యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి 3.5 ఇంటూ 5 ఫీట్స్ వెడల్పు ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, నియర్ బై వచ్చేసి స్టేట్ కి సంబంధించిన స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. ప్రైస్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 1050 ఎస్ఎఫ్టీ అన్నది కేవలం 50 lakhs మాత్రమే చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 1410 ఎస్ఎఫ్టీ ప్లాట్ అన్నది కేవలం 68 lakhs మాత్రమే చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.